మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతో మంది లోకయాత్ర జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని యందు భయభక్తులలో జీవించడానికి, మన పాపంలో మనం ఒప్పుకొని దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించడానికి దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు, రక్షణ సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరిచే సమయం కాబట్టి సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు దేవుని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోబు జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన కార్యాలను హృదయ కలం ధ్యానించబోతా ఉన్నాము. యోబు దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించాడు, కానీ దేవాది దేవుడు కొన్నిసార్లు యోబుకు కొన్ని శ్రమలు కలిగినప్పుడు యోబు ఏ రీతిగా జీవించాడో హృదయ కాలం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. మరి దేవుని యందు భయభక్తులలో జీవించినప్పుడు అందరం కూడా మేలులే దేవుడు చేస్తాడు కదా, దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, దేవుడు మరి ఉన్నతమైన దేవుని యొక్క నామంలో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు కదా అని అందరూ కూడా దేవుని యందు భయభక్తులలో జీవిస్తారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే యోబును కూడా దేవాది దేవుడు పరీక్షించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజల దేవుడు యోబును ఉన్నత స్థానంలో దీవించి ఆశీర్వదించాడు. ఆ దేశమంతట్లో కూడా గొప్పవాడిగా దేవాది దేవుడు యోబును దీవించి ఆశీర్వదించాడు. ఆ సమయంలో సాతానుడు వచ్చి, మరి నువ్వు ఇంతగా ఇతన్ని దీవించి ఆశీర్వదించావు కాబట్టి ఇతడు నీ యందు భయభక్తులలో జీవితం జీవిస్తున్నాడు అని సాతాను వచ్చి దేవుని శోధించినప్పుడు దేవాది దేవుడు మరి యోబును మరి సాతానుకు అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొన్ని మన జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, శరీర బలహీనత వస్తాయి, శరీర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నింటినీ కూడా కొన్ని సందర్భంలో మనం దేవుని యందు భయభక్తులలో జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. ఆ సమయంలో మనం ఎలా ఉంటాము అని దేవాది దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భంలో పరీక్షిస్తూ ఉంటాడు. కొంత సందర్భంలో సేవకులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని యందు భయభక్తుల బిడ్డలు కానీ కొన్నిసార్లు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ప్రజలు అంటారు, అందరు అనుకుంటారు, ఏంటి వీరు ఇంతగా దేవుని ఆరాధిస్తున్నారు, వీరికి ఎందుకు శ్రమలు వచ్చాయని వారు తలంస్తారు. వారికి ఆ విషయం తెలియదు. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు అనే సత్యాన్ని వారికి తెలియకుండానే వారు మనల్ని అనేకమైన నిందలు మన మీద వేస్తూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులలో బిడ్డలకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొన్ని సమయంలో దేవుడు తోడై ఉండి దేవుడు మరి ఆ సమయంలో ఆ శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితంలో కూడా మరి అనేక శ్రమలు కలిగాయి. మరి మొదటి అధ్యాయంలో చూస్తాము, దేవుడు మరి ఆ సమయంలో దేవుడు మరి యోబును సాతాను చేతికి అప్పచెప్పినప్పుడు అనేక శ్రమలు, ఒకే రోజు తన కుటుంబం అంతా కూడా కోల్పోతాడు, సమస్త ఆస్తులు కోల్పోతాడు, అన్నీ కూడా కోల్పోయినా కానీ యోబు ఎలా జీవిస్తున్నాడో అనే సందర్భాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అన్ని కోల్పోయినా కానీ దేవుని వైపు మనం జీవిస్తామా లేదా? కొన్ని సందర్భంలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం నిజమైన బిడ్డలమా లేదా దేవుని యందు కేవలము నోటి మట్టుకే జీవిస్తున్నామా? మనల్ని కూడా మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే శ్రమ రాగానే, కష్టం రాగానే, దుఃఖము రాగానే, బాధ కలగానే దేవా మాకేమి చేసావని ప్రశ్నించుస్తూ ఉంటాము. కానీ కొన్ని సందర్భంలో దేవుడు విశ్వాసులను కూడా పరీక్షిస్తాడు, ఆయన బిడ్డలను కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు ఎలా ఉన్నావో యోబు జీవితాన్ని చూసి హృదయకాలం నేర్చుకుందాము. 6వ వచనము, అందుకు యెహోవా అతడు నా వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నేను ముట్టవద్దని సెలవిచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఉన్నతంగా యోబును దీవించాడు, ఆశీర్వదించాడు. యోబుకు సమస్తము దేవుడు అనుగ్రహించాడు. కానీ సాతానుడు అన్నాడు, మరింతగా నువ్వు దీవించి ఆశీర్వదించావు కాబట్టి అతడు నేను గణపరుస్తున్నాడు, నిన్ను మహిమపరుస్తున్నాడు అని సాతానుడు సెలవిచ్చినప్పుడు దేవుడు మరి ఆ సమయంలో
దేవుడు మరి ఆ సమయంలో యోబును సాతానుకు అప్పచెప్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఒక మాట మాత్రం సెలవిస్తున్నాడు, ఏదంటే అతడు నా వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము ముట్టకూడదు. మరి యోబు ఒక ప్రాణాన్ని నువ్వు ముట్టకూడదు. ఎన్ని శ్రమలు కలిగిస్తావో కలిగించు, ఎన్ని ఇబ్బందులు కలిగిస్తావో కలిగించు, కానీ ప్రాణం అనేది ముట్టకూడదు అని దేవాతి దేవుడు సాతానుకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను కొన్నిసార్లు ఎంతో అనారోగ్యంతో మనం బాధపడుతున్నప్పుడు మనం ఆ బాధలో మనము దేవుని ఘనపరుచుతున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా, ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే ప్రాణం అన్నది దేవుని వశమై ఉన్నది. ఈ భూమి మీద నుంచి మరణం పొందాలంటే ఇది దేవుని వశంలో ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవాది దేవుడు సాతానుకు చెప్తున్న మాట ఏంటంటే అందుకు యెహోవా అతడు నా వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము ముట్టవద్దని సెలవిచ్చాను. యోబు ఒక ప్రాణంని ముట్టకూడదు. నువ్వు ఎన్ని శ్రమలు పెట్టాలనుకున్నావో పెట్టు, కానీ యోబు మాత్రము అతని ప్రాణాన్ని మాత్రము నువ్వు ముట్టకూడదు అని దేవాది దేవుడు సాతానుకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కొన్ని సందర్భంలో మనం శ్రమలో కలుగుతున్నప్పుడు, మనము మంచం మీద ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా బాధతో దుఃఖంతో ఉన్నా కానీ దేవుడు తిరిగి మనల్ని బలపరిచి, తిరిగి దేవుడు మంచి ఆరోగ్యం మనకిచ్చి దేవుడు మన అనారోగ్యం నుంచి తొలగిస్తాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల యోబు జీవితంలో చూసినట్టయితే భయంకరమైన స్థితిలో ఉంటున్నాడు. ఆ సమయంలో శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినదే. శరీరం అంతా కూడా మరి ఎంతో శ్రమ కలుగుతున్నది. ఆ శ్రమలో కూడా యోబు దేవుని ఘనపరచగలిగాడు, దేవుని మహిమపరచగలిగాడు. ఇదే కాలము అలాంటి శ్రమలు కలిగినప్పుడు, అలాంటి దుఃఖము కలిగినప్పుడు, అలాంటి బాధ కలిగినప్పుడు దేవుని మనం ఘనపరుస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. యోబు చూసినట్టయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళాను, అరకాలను మొదలుకొని నడనెత్తి వరకు బాధ కలిగే కురుపులతో యోబుకు ముట్టాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అరకాలు మొదలుకొని నడుము నుంచి మొదలుకొని తల వరకు కూడా కురుపులన్నీ కూడా శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినది. యోబు మరి ధనవంతుడే, ఆ ఒక ప్రాంతంలో అంతట్లో కూడా గొప్పవాడే. మరి సాతానుడు వచ్చి దేవునితో అన్నాడు, నువ్వు ఇంతగా దీవించి ఆశీర్వదించావు కాబట్టి అతడు నేను ఏ మాట కూడా దూషిస్తలేడినప్పుడు మరి యోబును దేవాది దేవుడు సాతాను చేతికి అప్పచెప్పినప్పుడు సాతానుడు ఏం చేశాడంటే నడికాలు మొదలుకొని నడుమును మొదలుకొని తల వరకు కూడా శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినదే. శరీరం అంతా కూడా మరి బాధ శ్రమ కలుగుతున్న సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాంటి స్థితిగతులు మనకొస్తే మనం ఏం చేస్తామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మన ఆత్మీయ జీవితంలో దేవుని యందు భయభక్తుల జీవితం జీవిస్తూ మనం రక్షణ అనుభవం కలిగి ఒకవేళ మనకు శ్రమలు వస్తే, ఒకవేళ మనకు కష్టాలు వస్తే, ఒకవేళ మనకు ఇబ్బందులు వస్తే మన జీవితం ఇలా ఉంటుంది. ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. శరీరం అంతా కూడా కురుపులతో, అరికాలు మొదలుకొని నడుమును మొదలుకొని తల వరకు కూడా కురుపులతో నిండిపోయిన ఆ సమయంలో, తనకు శరీరం అంతా కూడా దురద పెడుతున్న సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనము దేవునికి లోబడి జీవించగలుగుతున్నామా లేదా మనల్ని మనము పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అరకాలు మొదలుకొని నడనెత్తి వరకు బాధ కలిగే కురుపులతో యోబును ముట్టాను. అతడు ఒళ్ళు గీక్కున్నట్టు కూడా చెల్లిని పెంకను తీసుకొని బురదలో కూర్చుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ బురదలో కూర్చొని శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినది. శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినప్పుడు ఒక బెంకను తీసుకొని శరీరాన్ని ఆ దురద నుంచి గీక్కుంటా ఉన్నాడు. ఒకప్పుడు యోబు ఆ దేశం అంతట్లో కూడా గొప్ప ధనవంతుడే, కానీ ఒకే దినముల సమస్తము కోల్పోయినాడు. కుమారులను, కుమార్తెలను, ఆస్తులు అన్నీ కూడా కోల్పోయినాడు. ఆ సమయంలో తన శరీరం అంతా కూడా అరికాలు మొదలుకొని తలవత్తు వరకు కూడా కురుపులతో నిండిపోయినప్పుడు ఒక పెంకని తీసుకొని గీసుకుంటూ జిలన అలర్జీనంతా కూడా భరిస్తూ ఉన్నాడు. ఈరోజు కలిపి మాటలు ఇట్టున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని ఆశీర్వాదాలను మనం కోరుకుంటాము. దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం. కానీ కొన్ని సందర్భంలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, మనం నిజమైన దేవుని బిడ్డలమా లేదా అని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు మనకు శ్రమ కలగజేసినప్పుడు, కష్టం కలగజేసినప్పుడు, దుఃఖం కలగజేసినప్పుడు, బాధ కలగజేసినప్పుడు ఆ సమయంలో నువ్వు దేవుని కనపరుస్తున్నావా, దేవుని భయపరుస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. యోబు జీవితంలో చూసినట్టయితే శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినది.
మరి ఆ కురుపులతో ఎలర్జీ మళ్ళీ భయంకరమైన దురద తెస్తుంటే పెంకలు తీసుకొని తన శరీరాన్ని గీసుకుంటా ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో తన భార్య వచ్చి అంటా ఉన్నది, ఏమంటున్నదంటే, దేవుని దూషించి మరణం కమ్ము, దేవునిని దూషించి మరణం కమ్ము. ఇంకా ఎందుకు దేవునికి స్తుతిస్తావు? ఇంకా దేవుని ఎందుకు గనపరుస్తావు? దేవుడు నీకు ఇంత శ్రమ ఇచ్చాడు, ఇంత భయంకరమైన స్థితిలో నువ్వు బుడదలో కూర్చొని కురుపులతో నిండి ఉన్న నీవు దేవుని దూషించి మరణం పొందని తన భార్య చెప్తా ఉన్నది. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదులుకోవా? దేవుని దూషించి మరణం కమ్ము. ఇంకా నువ్వు యథార్థను వదులుకోవా? ఇంకా నువ్వు ఇలాగైనా యథార్థతగా ఉంటావా? నీ స్థితిగతులు చూసుకొని మరి ఈ సమయంలో తన భార్యను వచ్చి అంటున్నది. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజల, అతని భార్య వచ్చి, ఇంకా యథార్థత వదులుకుందువా అని ప్రశ్నిస్తూ, దేవుని దూషించి మరణం కమ్ము, దేవుని దూషించి మరణం కమ్ము. తన భార్య, యోబు భార్య వచ్చి మాట చెప్తా ఉన్నది. యోబు పరిస్థితి చూస్తుంది. అంత బురదలో కూర్చొని శరీరం అంతా కొరుపులతో నిండిపోయి ఆ పెంక తీసుకొని తన శరీరాన్ని గీసుకుంటున్న సమయంలో తన భార్య వచ్చి మాట అంటున్నది, నీవు ఇంకా యథార్థతను వదులుకుందువా అని ప్రశ్నిస్తూ నువ్వు దేవుని దూషించి మరణం అందుకు అతడు మూర్ఖురాలుగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. యోబు అంటా ఉన్నాడు తన భార్య, నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడుచున్నావు అని యోబు తన భార్యతో మాట్లాడుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసినట్టయితే అందుకు అతడు మూర్ఖురాలుగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలును అనుభవించుదాము, అలాగే కీడును కూడా అనుభవింపదగదా అని నేను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట ఇదే. తన భార్యను ఉద్దేశించి యోబు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలుని అనుభవించుదామా, కీడుని కూడా మనం అనుభవించి తగదా అనేను. ఈ మాట చెప్పే ధైర్యము నీకు నాకున్నదా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని చేత మేలులే పొందుకుంటున్నావా, కీడును కూడా అనుభవించవా అనే మాట యోబు తన భార్యను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము ఒకవేళ నేను ఈ మాట పలకగలుగుతామా? దేవుని చేత మేళ్ళనే కానీ కీడుని కూడా అనుభవిస్తాము అనే మాట మనము పలకగలుగుతామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము, మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకుందాము. ఎంత భయభక్తులలో జీవిస్తున్నప్పుడు ఎంత భయంకరమైన శ్రమలో యోబు ఉన్నాడు. శరీరం అంతా కూడా అరకాలు మొదలుకొని దండినెత్తి వరకు కూడా కురుపులతో నిండిపెడుతున్న సమయంలో కూడా మాట్లాడుతున్న మాట, దేవుని చేత మేలులే పొందుకుందామా, దేవుని చేత కీడు అనుభవించే తగదా? శ్రమ, కష్టము, బాధ, దుఃఖం కలుగుతున్నప్పుడు మనం ఏమి దేవా, నువ్వు మాకు ఇంత శ్రమలు ఇచ్చావు, ఇన్ని కష్టాలు ఇచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటాము. మనం కూడా ఆ శ్రమలలో ఆరాధించే అనుభవం మనకున్నదా? శ్రమలలో దేవుని ఘనపరిచే అనుభవం నీకున్నదా? ఒకవేళ నువ్వు శరీరం అంతా కూడా అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు దేవుని ఘనపరిచిన దినం ఎప్పుడైనా ఉన్నదా? శరీరం అంతా కూడా వ్యాధితో శ్రమతో శరీరం అంతా కూడా నొప్పులతో బాధపడుతున్నప్పుడు దేవుని ఘనపరిచే అనుభవం నీకు ఉన్నదా? ఒకసారి నిన్ను పరిశోధించుకో. యోబు అంటా ఉన్నాడు తన భార్యను చూసి, మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడుచున్నావు, దేవుని చేత మనము మేలే అనుభవించదమా, శ్రమ అనుభవించే తగదా? శ్రమలలో కూడా దేవుని ఘనపరచాలి, శ్రమలో కూడా దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా? ఒకసారి మనల్ని మనము పరిశోధించుకుందాం. దేవుని వల్ల కీడును మనము దేవుని వల్ల మేలుని అనుభవిస్తామా, కీడును కూడా మనం అనుభవించే తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయం అందు కూడా యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. దేవుడు యోబుని దీవించి ఆశీర్వదించాడు. దేవాతి దేవుడు ఆ ప్రాంతమంతట్లో కూడా యోబుకు ఆ గొప్ప ఘనత ఇచ్చాడు. అంతగా ఆశీర్వదించిన దేవాతి దేవుడు ఒకే దినంలో సమస్తము కోల్పోయింది. కుమారులను, కుమార్తెలను, తన పాస్తులు అన్నీ కూడా పోయినా కానీ యోబు పలుకుతున్న మాట, తన నోటి మాటతో కూడా ఒక పాపం కూడా చేయలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోబు మరి ఏ విషయం ఈ సంగతులలో ఏ విషయమందు కూడా యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప జీవితం అదే. ఈ యొక్క జీవితంలో
తల్లి గర్భంలో మొదలుకొని దేవుడు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించి ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో ఆనందించే అనుభవం ఉందా? మనం చూసినట్టయితే యోబు గ్రంథం 1 అధ్యాయం 21 వచనం చూసినట్టయితే 1 అధ్యాయం 21 వచనము, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తల్లి గర్భము నుంచి నేను దిగంబరిగా వచ్చాను, తిరిగి దిగంబరిగా నేను వెళ్తాననే మాట యోబు పలకగలిగాడు. సమస్తము కోల్పోయిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన కుమారులు తన కుమార్తెలు ఆస్తుపాస్తులు అన్నీ వెళ్ళిపోయినాయి. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత యోబు పలుకుతున్న మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ప్రియ దేవుని సంగమా, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చి తిరిగి దిగంబరిగా నేను అక్కడికి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఈ మాట పలికే ధైర్యం మనలో ఉందా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమస్తము కూలిపోయి శరీరమంతా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా శరీరమంతా కూడా కురుపులతో నిండిపోయిన తర్వాత ఆ బురదలో కూర్చొని ఆ పెంకతో తన కురుపులన్నీ కూడా రాసుకుంటున్న సమయంలో తన భార్య వచ్చి అన్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదులుకోవా అని ప్రశ్న వేసిందే. ఇంకా యథార్థతను వదులుకోవా, మంచితనమును వదులుకోవా, యథార్థ జీవితాన్ని నువ్వు ఇంకా వదులుకోవా అన్నప్పుడు యోబు అంటున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దానికంటే పై వచనంలో అంటూ, దేవునిని దూషించి మరణం కమ్ము. దేవుని దూషించి, మనకు కొద్ది శ్రమ వస్తే దేవుని దూషిస్తాం, కొద్ది కష్టం వస్తే దేవుని దూషిస్తాం, కొద్ది ఇబ్బందులు కలిగితే దేవా ఏం చేసావు అని ప్రశ్నిస్తూ ఉంటాము. దేవా, ఈ శ్రమలలో కూడా నాకు నువ్వు తోడున్నావయ్యా, ఈ కష్టంలో కూడా నాకు తోడున్నావయ్యా, ఈ శ్రమలంతట్లో కూడా నా పక్షాన నువ్వు నిలబడ్డావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాననే మాట నీవు నేను పలకగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మానవుని యొక్క ప్రాణము యెహోవా వశంలో ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకం నుంచి ఒక దినం మరణం పొందవలసిందే. యోబు కూడా తర్వాత తన జీవితంలో మరణం పొందుకున్నాడు. కానీ మొదటగా తన యథార్థత చూపించాడు. నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు, నోటి మాటతో కూడా ఏ పాపము చేయలేదు. అంత శ్రమలలో, అంత కష్టంలో దేవుని ఘనపరచగలిగాడు, దేవుని మహిమపరచగలిగాడు. హృదయ కలవి మాటలు ఇట్టిన మనమందరం కూడా యోబు లాంటి జీవితం కలిగి ఉన్నామా? శ్రమ రాగానే, కష్టం రాగానే దేవా మాకు ఈ శ్రమ ఎందుకు ఇచ్చినావు, ఈ కష్టం ఎందుకు ఇచ్చినావు అని దేవుని ప్రశ్నించే ముందు ఆ శ్రమలో, కష్టంలో దేవుని ఘనపరిచే హృదయం నీ దగ్గర ఉన్నదా? ఒకసారి నేను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కలవి మాటలు ఇట్టిన ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మీయ జీవితంలో యోబు లాంటి జీవితాలు కలిగి మనం ఉన్నామా? శ్రమలో ఆనందించగలుగుతున్నామా? కష్టంలో ఆనందించగలుగుతున్నామా? దేవుని మహిమపరచగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. శ్రమలలో, కష్టంలో దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచి, దేవా ఈ శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈ కష్టం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా తండ్రి, ఈ శ్రమలో, కష్టంలో నీవు నాకు తోడున్నందుకు నీకు వందనాలయ్యా అని పలకగలుగుతున్నావా? ఎందుకంటే దేవుడు ఆ సమయంలో సాతానుకు చెప్పిన మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకు యెహోవా అతడు నా వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నువ్వు ముట్టకూడదని సెలవిచ్చింది. దేవాది దేవుడు సెలవిచ్చాడు. అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టకూడదని సాతానుకు దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు. కొన్ని సందర్భంలో మనం నా ఊపిరిలో ఉన్నట్టు కనిపిస్తాము, కానీ మన ప్రాణం అనేది దేవుడి వశమై ఉన్నదే. తిరిగి దేవుడు మనల్ని అందులో నుంచి తీసుకొస్తాడు, బయటికి తీసుకొచ్చి తిరిగి మనల్ని బ్రతికించి మరొక నూతన జీవితాన్ని ఇస్తాడు. ఆ శ్రమలలో నువ్వు ఆరాధించినప్పుడు, ఆ శ్రమలలో దేవుని కనపరిచినప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడు. అట్టి జీవితాలు కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యోబు కలిగిన శ్రమలలో దేవుని ఎలా గనపరిచాడో, నేను కూడా ఆ శ్రమలో కలిగినప్పుడు దేవుని గనపరిచే
బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అట్టి జీవితాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, యోబు జీవితంలో నాయన ప్రభా నువ్వు పెట్టిన శ్రమలో అతడు ఆనందించిన విధానాన్ని బట్టి, నిన్ను గణపరిచిన విధానాన్ని బట్టి, నేను మహిమపరిచిన విధానాన్ని బట్టి తండ్రి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు నైనా ప్రభా నీ యందు భయభక్తుల బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నైనా ప్రభా మరి పరీక్షిస్తావు అనే మాటల చేత మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా హృదయ కాలం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు. యోబు జీవితాన్ని మా ముందు పెట్టినందుకు కూడా వందనాలు తండ్రి. ప్రభా అలాగే మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను కాపాడండి. మా సేవకులను, మా సేవకురాలను కాపాడండి. భారతదేశంలో ఉన్న సంఘాలను కాపాడండి యేసయ్య. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా కాపాడండి. ఈరోజు మధ్యాహ్నం జరిగే ఆరాధన కూడా దీవించండి, ఆశీర్వదించండి. రేపటి జరిగే పరిశుద్ధ ఆదివారం ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.